నమస్తే అన్న. ఎప్పుడో పిల్లప్పుడు చంద్రహాస్ సినిమా చూసిన అట్టే ఉన్నాడు ఆయన. ఇప్పుడు డ్రిల్ సినిమా అట్టే ఉన్నాడు. నేను మాత్రం ఇంటి నుంచి ఇంత పెరిగిన, ఆయన మారలే. అసలు ఈ అందానికి రహస్యం ఏంది? నమస్తే అన్న. నమస్తే అమ్మా. మీ అందానికి రహస్యం ఏందన్న? అందం నువ్వు చెప్పాలా? పిల్లప్పటి నుంచి మారిపోయినా, మీరు అట్టే ఉన్నారు. మార్పు సహజమే, కానీ మంచిగా మార్పు కావాలి, అది అంతే. అంటే దాంట్లో కాస్త ఏజ్ ఎక్కువ, దీంట్లో ఇంకా స్లిమ్ అయిపోయినారు. అంటే ఎందుకు మీ రహస్యం ఏంది అసలు? అంటే సంతూర్ బేబీస్ వాడుతున్నారా? అంటే ఆనందం, అందరిని చూస్తే ఆనందం, సినిమా చూస్తే ఆనందం. ఆ ఆనందంతో అంటే ఆనందో బ్రహ్మ అంటారు. అలా ఆనందంగా ఉంటే మనకు తెలియకుండానే అక్కడి నుంచి మంచి సూర్యరశ్మి వస్తుంది మన నుంచి. బ్యాక్ సైడ్ పోస్టర్ చూసుకుంటే చార్మినార్ అంటే ముస్లిం సంబంధం, శివుడు హిందూ సంబంధం. ఆయన శివుని గెటప్లో ఒక సాధులాగా ఉన్నారు. అంటే ముస్లిం హిందూని పెట్టి సినిమా, అంటే ఎలా సినిమా సార్ ఇది? అంటే ఒక లవ్ జిహాదీ సినిమా మాదిరి. అదేం లేదు, ఇప్పుడు దౌర్జన్యం ఏం లేదు అక్కడ. చార్మినార్ అంటే ముస్లిం అని ఎవరు చెప్పారు? అంటే కట్టింది ఆయనే కదా. అక్కడ అక్కడ ఉండే అంత ముస్లింస్ కదా ఎక్కువ. అక్కడ ఉండొచ్చు, కానీ అక్కడే ఒక చిన్న గుడి కూడా ఉంది, దుర్గమ్మ గుడి ఉంది. మరి అది అంటే భాగ్యనగరం. అవును. చార్మినార్ అంటే కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి ఏమంటే పెట్టారు. అది హైదరాబాదీ స్టోరీ. హైదరాబాద్ అంటే మనకి ముందు గుర్తొచ్చేది చార్మినార్. కానీ ఈ సినిమాలో ఒక ఆధ్యాత్మిక చింతన కూడా ఉంది. తానికల భరణి గారు ఉన్నారు అక్కడ, శివలింగం ఉంది. హైదరాబాద్లో శివలింగం ఉంటే తప్పేం కాదు. అంటే ఇదే స్టోరీని, అలాగే లవ్ జియా స్టోరీని కేరళ సినిమాలో ఆదాచమగా తీశారు. ఎన్నో కేసు ఫైల్స్ అయినాయి. అంటే మీరు కావాలని ఫేమస్ కావాలని స్టోరీ ఎంచుకున్నారంటారా? ఫేమస్ కాదండి అసలు. అంటే కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి కాదు, మంచి థీమ్ అది. అంటే లవ్ జిహాద్ మంచి థీము. ఆ థీమ్ని కరెక్ట్గా అందరికీ తెలియాలి. అంటే ఏంటి ఇది లవ్ జిహాద్ అంటే ఏంటి, దాని గురించి అంశాలు ఏంటి అందరికీ తెలియాలి. మంచి అంశాలు తెలియాలి, నిజమైన అంశాలు తెలియాలి. ప్రజలకే కాకుండా, తర్వాత ఫ్యామిలీస్కే కాకుండా అందరికీ తెలియాలన్న విషయంలో చేసిన సినిమా. ఎక్కువ మీరే మాడితే పక్కన ఫెయిల్ అయిపోతారు మళ్ళీ. ఏం లేదు. అసలు ఈ స్టోరీ చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏందండి? ఎందుకంటే ఆల్రెడీ ఆదా శర్మ గారు చాలా కేసులు ఫైల్ చేసుకున్నారు దీని మీద. అంటే మీ మీద కేసులు రావని, అంటే ఎలా స్టోరీ తీసుకున్నారు అసలు మీరు? అంటే కాంట్రవర్సీ వెళ్ళడం కొంతవరకు మంచిదే, మరి టూ మచ్ కాంట్రవర్సీ అయితే ఇందులో ఉండదండి మూవీ. బట్ పీపుల్ అయితే డైజెస్ట్ చేసుకుంటారు స్టోరీని, పీపుల్ అయితే ఓన్ చేసుకోగలుగుతారు. ప్రెసెంట్ జరుగుతున్న ట్రెండ్ అది. సో లవ్ జిహాద్తో చాలా చూసి ఉన్నాం మనం. సో మెసేజ్ ఓరియంటెడ్గా ఉంది. నాకు ఆ కేసెస్ అది మైండ్లో రాలేదు. నేను ఆ కాన్సెప్ట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఐ మీన్ హరినాథ్ గారు కాన్సెప్ట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసి అదేం మైండ్లో రాలేదు. ఓకే, మంచి కాన్సెప్ట్, ఆడియన్స్కి వెళ్తుంది, వాళ్ళు డైజెస్ట్ చేసుకోగలుగుతారు, సో నేను చేస్తాను అని చెప్పి. ఈ డ్రిల్ సినిమా పేరు ఎలా వచ్చింది అసలు? డ్రిల్ అనేది పేరు ఎందుకు పెట్టారు అసలు? అది సినిమా చూస్తే తెలుస్తుంది. ఇది మర్డర్ మిస్టరీ. సో డ్రిల్కి మర్డర్కి సంబంధం ఉంది. సో అందుకని డ్రిల్ అని పెట్టాల్సి వచ్చింది. కానీ ఇది హైదరాబాద్ స్టోరీ. డ్రిల్ మీన్స్ టూ మీనింగ్స్ దేర్. డ్రిల్, అవును చెప్పు. వన్ ఆఫ్ ద పోలీస్ డ్రిల్ అండ్ వన్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ డ్రిల్స్. ఓకే, పోల్స్ లైక్. ఇది లవ్ డ్రిల్. ఇది లవ్ డ్రిల్. ఇది లవ్ డ్రిల్. యా, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అంటే ఇంతకుముందు మీరు డాక్టర్ విన్నానన్న, డాక్టర్ అని విన్నాను. ఆ డాక్టర్ ఫీల్ వదిలేసి ఓకే డాక్టర్ ఫీల్ పక్కన పెట్టి సినిమా రావడానికి కారణం పక్కన పెట్టలే. అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. రెండు ఎలిమెంట్ చేస్తాను అసలు. అదే కష్టమైన పని అయినా ఇష్టంగా ఉంటే కష్టం ఏముండదు అంతే. అంటే ఎన్నో వెరీ ఎనర్జెటిక్, వెరీ అంటే వెరీ, దట్స్ వై ఇస్ మేనేజబుల్. అంటే సినిమాలు అంటే ఇప్పట్లో యూత్ లిప్లాకులు రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. దీంట్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? పోస్టర్లో ఉంది కదా, మా ఇద్దరి మీద కెమిస్ట్రీ బాగుంది. లిప్లాక్ లేకుండా ఉండాల్సిన అవసరం లేదు. రొమాన్స్ చూపించాలంటే అలా చూపించాం. అసలు ఈ ప్రజలు మీ సినిమా ఎందుకు చూడాలని అసలు? ఎందుకు చూడాలంటే ఒక హోమ్లీ ఎంటర్టైనర్. ఓకే, కామెడీ ఉంది, తర్వాత మంచి హీరోయిన్ ఉంది, తర్వాత వచ్చేసి ఒక ఫ్యామిలీ డ్రామా ఉంది, ఫ్యామిలీ ఓరియంటెడ్. ప్లస్ దీంట్లో కామెడీ ఉంటుంది చెప్పాను, యాక్షన్ ఫ్యాక్ట్, తర్వాత కాంట్రవర్షియల్ చూశారు, తర్వాత ఒక ఆధ్యాత్మిక చింతన. అక్కడ శివలింగం మీద ఇది చేస్తున్నారు కదా, ఒక పాట కూడా ఉంది మన తానికల భరణి గారికి. సో అన్ని రంగరించి చేసిన మూవీ. తర్వాత వచ్చి పంచభక్ష ప్రమాణాలు అంటారు, అలాంటి మూవీ అనమాట. తనిఖీల కారణం ఏందని అసలు ఆయన పెట్టిన కారణం ఏంటి అంటే ఆయన ఒక్కళ్ళే చేయగలరు ఆ క్యారెక్టర్ అనమాట. ఆ క్యారెక్టర్ వచ్చేసి ఒక
వైవిధ్యమైన క్యారెక్టర్. ఒక పక్క వచ్చేసి ఆయన కామెడీగా చేస్తుంటాడు, ఇంకొక పక్క ఏడుస్తూ ఉంటాడు, ఇంకొక పక్క వచ్చేసి కోపం వస్తుంది, ఇంకొక తిక్కగా మాట్లాడతాడు. తర్వాత వచ్చేసి ఇవన్నీ ఇన్ని ఎమోషన్స్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో చూపించాలి. అలా చూపించగలిగే వ్యక్తి అంటే ఒక అన్ని నందేవాళ్ళు కొట్టాడు ఆయన. సో ఆయన మాత్రం చేయగల క్యారెక్టర్ అనమాట అది, అందుకనే తీసుకోవచ్చు. అంటే చాలా సినిమాలు వచ్చి మీ గడ్డం నున్నగుంది, ఇప్పుడు గడ్డం పెంచినారు అంటే డ్రిల్ 2 ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు ఏమన్నా? ఏమో తెలియదు, మీరంతా మీ ఛానల్ వాళ్ళు బాగా దాన్ని ప్రమోట్ చేస్తే డ్రిల్ 2 కూడా వస్తుంది, 3 వస్తుంది, ఇది తెలీదు. సినిమా పిచ్చేందన్న అసలు? ఈ సినిమా అంటే ఎందుకు ఇష్టం? ఈ సినిమా పిచ్చేంది అసలు? సినిమా పిచ్చా అసలు? అంటే డాక్టర్గా ఉండే అమెరికాలో మీరు ఈ సినిమా పిచ్చింది ఇక్కడ? సినిమా పిచ్చి లేకుంటే తెలుగు వాళ్ళు ఇన్ని సినిమాలు తీరు, ఇంతమంది హీరోల్ని డెవలప్ చేయరు. తర్వాత వచ్చి మనం సినిమాలు చూస్తూనే చిన్నప్పటి నుంచి పెరిగాము. సినిమా అన్నది ఒక మనకు ఆత్మకు సంబంధించిన విషయం. సో అది లేకపోతే అసలు బతకలేము. సో అందుకని ఇది పిచ్చి అనొచ్చు, లేకపోతే అభిమానం అనొచ్చు, తర్వాత వచ్చి ఆకర్షణ అనొచ్చు, ఏదైనా కానీ వదిలించుకోలేని బ్రహ్మాండమైన ప్రక్రియ. వ్యసనం వ్యసనం అంటే అదే అనుకోవచ్చు. వ్యసనం అంటే దానికి ఒక నెగిటివ్ టోన్ ఉంది. అవునవును, అందుకే నేను వదిలించుకోలేని ప్రక్రియ అన్నాను. అంటే సినిమాలో ఈమె కారణం ఏంటన్న సార్? అంటే హీరోను బ్యూటిఫుల్ గర్ల్ యాజ్ యూ కెన్ సీ, ఎంత చార్మింగ్గా చెప్తుంది చూడండి. తర్వాత నవ్వు కానీ, తర్వాత వచ్చేసి ఆ జోవిల్నెస్ కానీ, తర్వాత వచ్చేసి కలిసిపోయే క్యారెక్టర్ కానీ, తర్వాత వచ్చే క్యారెక్టర్లో ఇమిడిపోయి దాంట్లో చేసే విధానం కానీ అన్నీ చూశాను. ఫస్ట్ టైము కథ చెప్పినప్పుడు ఆ కథని ఫీల్ అయ్యి ఏదో ఒక 2 hours చెప్పుంటేనా కథ, 2.5 hours కంటిన్యూస్గా ఒకే చోట కూర్చుని ఈవెన్ వితౌట్ టేకింగ్ ఎనీ వాటర్ ఆర్ ఎనీథింగ్ కంప్లీట్గా విన్నదనమాట. అంటే దాంట్లో క్యారెక్టర్లోకి వెళ్ళిపోయింది. సో అది ఇంపార్టెంట్ నాకు, అది ఒకటి. 2 తర్వాత వచ్చి బ్యూటిఫుల్ హీరోయిన్. 3 పర్ఫార్మర్ అనేసి విన్నాను, ఇంతకుముందు సినిమాలు చేసింది తను. తర్వాత వచ్చి ఈ క్యారెక్టరైజేషన్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు చెప్పాను, ఒక బ్యూటిఫుల్ లవింగ్ గర్ల్, స్మైల్, బబ్లీ, ఈ డైలాగులు కూడా పెట్టాను సినిమాలో. బబ్లీ, క్యూట్, వండర్ఫుల్, నిన్ను బయటికి తరిమేశారా, అలా ఉంది డైలాగ్ అనమాట. ఎవరండి మంది? ఆంధ్రానా? తెలుగు అమ్మాయి? తెలుగు అమ్మాయి ఈ క్యారెక్టర్ చేయాలంటే తెలుగు అమ్మాయి. అంటే ఇప్పుడు సినిమాలు చాలా మంది బయట మంది పెట్టున్నారు, మీరు తెలుగు మంది పెట్టిన కారణం ఏంటంటే అసలు? అంటే పచ్చి తెలుగు అమ్మాయి కావాలి మనకి ఈ సినిమాకి. అందుకని తెలుగుని ప్రోత్సహించాలి, తర్వాత వచ్చి మన ఆత్మాభిమానాన్ని అవలంబించాలి. తర్వాత వచ్చేసి తెలుగు అమ్మాయిలో అందం ఉంది, ఆకర్షణ ఉంది, తర్వాత వచ్చేసి క్యాపబిలిటీ ఉంది. వాళ్ళని ప్రోత్సహించాలనేది ఒక దృఢమైన విషయం. నేను ఇంతకుముందు ఒక సినిమా చేశాను, దాని వచ్చేసి ప్రేమాయ నమః అనేసి. దాంట్లో పచ్చి తెలుగు అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశాను. ఇంతకుముందు కౌశా అనేసి ఉంది. సో తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు నాగరికత, సంస్కృతి, తర్వాత తెలుగు వేష భాషలు, కట్టుతారు. ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్లో బొట్టు ఉండాలి. అంటే మామూలుగా రామనాయుడు గారు చాలా మంది హీరోల్ని పరిచయం చేశారు, మీరు ఆయన హీరో పడిన కారణం ఏంటని అసలు? మీకు ఐడియా ఎందుకు వచ్చింది అసలు ఇది? అంటే మెయిన్గా ఈ హోప్ మూవీలో దాంట్లో ఒక మంచి సందేశం ఉంది. దాంట్లో కూడా ఈ టీనేజ్ సూసైడ్స్ అని ఒక మంచి సందేశం ప్రజలకు వెళ్ళాలంటే సందేశం చెప్పేవాళ్ళు ఒక ఫేమస్ పర్సన్ ఉండాలి. రామనాయుడు గారు ఫేమస్ పర్సన్, అందరికి తెలియని వాళ్ళు లేదు. ఆయన నోట్లోంచి ఈ టీనేజ్ సూసైడ్ అన్నది ఒక మహమ్మారి అనేసి అందరికి చెప్తే అందరూ ప్రజలు వింటారు. అప్పుడు ప్రజలకి ఇటువంటి సందేశం బయటకు పోవాలన్న విషయమే కానీ అంతకంటే ఇంకేలేదు. అంటే ఈ సినిమా గురించి చెప్పాలని ఏం చెప్తాను ప్రజలకి? ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. దాంట్లో అన్ని రంగులు ఉన్నాయి, అన్ని హంగులు ఉన్నాయి. తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్ బాగా ఉంటాయి, ఎంటర్టైనింగ్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, బ్యూటిఫుల్ లవ్ సీన్స్ ఉంటాయి. ఒక వెరీ నైస్ రొమాంటిక్ ఫీల్ ఉంటుంది సినిమాలో. అలాగే యాక్షన్ ఉంటుంది, దాని తర్వాత ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, అలా చూపించిన. సో అన్ని హంగులు ఉన్నాయి. టోటల్ ఎంటర్టైనరు ఫ్యామిలీని తీసుకుని సినిమాకి రావచ్చు.
అంటే చాలామంది ఒక కోరిక ఉంటుంది ఇలాంటి సినిమాలు నాకు పడాలి అని, అలా మీకేం కోరిక ఉందన్న ఇలాంటి సినిమాలని పడాలి అని? అట్లాంటి సినిమాల్లోనే యాక్ట్ చేయాలనే డ్రీమ్ రోల్ అంటే యూనో డ్రీమ్ రోల్ ఏం లేదండి, ఏదో వస్తే అది చేయటమే. కానీ నాకు సినిమా అంశమే ఇష్టం, క్యారెక్టరైజేషన్ ఇష్టం. క్యారెక్టరైజేషన్లో ఒక యాక్షన్ అంటే ఇష్టం నాకు. పౌరాణిక కూడా చేయాలని ఆశ ఉంది, అది దానికి ఎప్పుడు టైం వస్తుందో చూద్దాం. మీకు ఏ సినిమా డ్రీమ్ రోల్ అండి? అసలు డ్రీమ్ రోల్ లేదు అసలు మీకు? మా డ్రీమ్ రోల్ ఈస్ అంతలేని కథలో చైత్ర గారిది. దట్స్ వన్. అండ్ అట్ ద సేమ్ టైం నెగిటివ్ షేడ్కి వస్తే నరసింహలో రమ్యకృష్ణ గారు. దిస్ బోత్ ఆర్ డ్రీమ్ రోల్స్. మీ సినిమాకి ఒక నేషనల్ అవార్డు వచ్చింది, ఇంకోటి బంగారు నంది అవార్డు వచ్చింది, దీనికి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏం లేదండి, మనం సినిమా చేస్తూ ఉన్నప్పుడు దాని జర్నీని ఎంజాయ్ చేస్తా, అది దాని ప్రేక్షకులు ఆనందించి తప్పట్లు కట్టి హర్షధ్వానాలు చేసి తర్వాత గవర్నమెంట్ కూడా మనకి ప్రోత్సహిస్తే అదొక ఎక్స్ట్రా. కానీ అది రావాలనేసి సినిమాలు తీయట్లేదు. సినిమా తీయటంలో మనకు ఆత్మసంతృప్తి కోసం సినిమా తీస్తాం. అన్న 16 సినిమా వచ్చింది, తప్పకుండా థియేటర్లో పోండి. అదే సినిమా గురించి వీళ్ళు ఒక మాట ఉంటారు, మీరు చెప్పండి సినిమా గురించి. ఎప్పుడు లేదు, ఎప్పుడు రావాలి, ఎవరు రావాలి సినిమాకి? అందరూ ఫ్యామిలీతో అందరూ రావచ్చండి. ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ కూడా వచ్చింది, దాన్ని UA సర్టిఫికేట్ వచ్చింది. చేసిన సినిమాలో ఆల్మోస్ట్ 99% సెన్సార్ వాళ్ళు వదిలేశారంటే ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు. ఓకే, ఆల్మోస్ట్ నో కట్స్. సో దాంట్లో కామెడీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, తర్వాత రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, తర్వాత ఈ ఫైట్స్ ఉంటాయి, అన్నీ. సో అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. తర్వాత అలాగే స్టూడెంట్స్ రావచ్చు, అందరూ ప్రతి ప్రజానీకానికి దగ్గరే మూవీ. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ అండ్ ఎంజాయ్ ది మూవీ. థ్యాంక్ యూ. 16 సినిమాకి రాన్న టీఎల్లో చూడండి సినిమా, మర్చిపోకన్నా ఎవరు. థ్యాంక్ యూ అన్న ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.